దసరా పండుగ ఎట్లా ప్రారంభిస్తారో అని మేమందరూ చూస్తున్నాం, మనం ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. స్వామి చెప్పారు, బెంగళూరు నుంచి పూల వాళ్ళు వస్తారు, పూల పల్లకీ కడతారు, ఆ పల్లకీలో నేను కూర్చుంటాను, ఆ పల్లకీతో నేను బయట ప్రొసెషన్ వెళ్ళొస్తాను అని అంటుంటే సరే ఎట్లా వస్తారు అని ఎదురు చూస్తున్నాం అనమాట. 45 అన్నమాట. పూల వాళ్ళు వచ్చారు. ఆ రోజు ఆ యొక్క మండపం చాలా చక్కగా చాలా బాగా కట్టేవారు అన్నమాట. పెద్ద సూర్యునిలాగా మెరుస్తున్నట్టుగా ఆ పూలు అలంకారం చూస్తుంటే నిజంగా సూర్యరథమేమో అనిపించేటట్టుగా ఉన్నారన్నమాట. అందరూ బయట కాచుకోవన్నాం అనమాట. వాళ్ళేమో ప్రొసెషన్కి అన్నీ రెడీ చేసేసారు. ఆ పల్లకి వచ్చి అక్కడ కాచుకోవాలన్నమాట. స్వామి నిజంగా ఆ తలుపులు తెరుచుకొని బయటకు వచ్చారన్నమాట. బయటకు వస్తే నిజంగా స్వామిని చూడటానికి 1000 కన్నులు చాలదని ఆనాడు పెద్దలు అన్నమాట సాక్షాత్ సత్యమైన మాట అన్నమాట. స్వామి అప్పుడు ఇలా క్రాప్ చేసుకునేవారు. పార్టీషన్ ఉండేది, ఇది బాగా ఇంత పెద్దగా వచ్చేదన్నమాట, ఇది కొద్దిగా ఉండేదన్నమాట. ఫస్ట్ స్వామి ఆ సిల్క్ రోబ్ వేసుకోవటం, వైట్ ఆ రోజు వేసుకున్నారు అనమాట. తెల్ల జుబ్బా వేసుకున్నారు, తెల్ల పంచ కింద కట్టుకున్నారు, పైన తెల్ల వస్త్రం కప్పుకున్నారు. పైన ఇలా ముసుగులాగా తెల్లటి పాల వెన్నెల లాంటి, అది ఎక్కడ పట్టుకొచ్చారో, అది ఎట్లా తెచ్చుకున్నారో, ఎక్కడి నుంచి తెచ్చారో మనకు తెలియదు, కానీ ఆ ముసుగులాగా వేసుకొని స్వామి బయటకు వస్తే నిజంగా అందరి కళ్ళు అలా నిలిచిపోయిందన్నమాట. అందరూ అలాగే చూస్తున్నాం స్వామి ఆ బయట ఇది జుబ్బా అలా పట్టుకొని ఆయన నిజంగా నడిచొస్తుంటే నిజంగా ఈయన త్రిభువన మోహినియా లేక త్రిపుర సుందరియా సాక్షాత్ మహాలక్ష్మియా అంతా అలాగే ఉన్నారండి. ఆ చీర కట్టుకుంటే మనం కుర్చీలు పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఆ వయ్యారంగా స్వామి నడిచొస్తుంటే నిజంగా కళ్ళల్లో ధారలుగా నీళ్లు కారిపోయింది. ఆ అందం చూడటానికి నిజంగా మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసింటేనో ఆ అందం మనం చూడగలం, కానీ లేకపోతే చూడడానికి సాధ్యమే లేదన్నమాట. అలా వస్తుంది. ఏమి అందరూ అట్లా చూస్తున్నారు నన్ను అని అన్నారు. ఏం లేదు స్వామి, ఏం చెప్తాం, ఇంకా నోట్లో మాట రావటం లేదు. చేతులు జోడించి చాలా అందంగా బాగున్నారు స్వామి. నిజంగానా అని అంటూ బయటకు వచ్చారన్నమాట. బయటకు వచ్చేటప్పటికి పూల పల్లకి రెడీగా ఉంది. ఆ పల్లకి స్వామికి తగినట్టుగానే అన్ని రకాల పూలతో ఉంది అన్నమాట. ఆ రోజు ఒక్క రకం కాకుండా అన్ని రకాలతో వేసింటే నిజంగా ఆయన ఆ యొక్క డ్రెస్సుకు ఆ వెనుకనున్న బ్యాక్గ్రౌండ్కు అంత అందంగా ఉందన్నమాట. ఇంకా స్వామి ప్రొసెషన్లో కూర్చొనే ముందు ఇక్కడ ఆడవాళ్ళందరూ ముత్తైదులందరూ కలిసి స్వామికి హారతి ఇచ్చి టెంకాయ కొట్టి తర్వాత స్వామి కదులుతారన్నమాట. స్వామి కదిలి ఇంకా ప్రొసెషన్లోకి వెళ్ళి ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కాచుకొని ఉంటారు. అక్కడికి వెళ్ళి కూర్చొనేటప్పటికీ భగవాన్ శ్రీ సత్య సాయిబాబాకి జై, భగవాన్ శ్రీ ఇంకా జయ ఘోషలు, ఆ యొక్క నినాదాలు నిజంగా మనకు ఇంకా ఒళ్ళు మర్చిపోయి మనకి ఎవరికి వాళ్ళు అరవటమే. పిల్లలు పెద్దలు అందరూ భగవాన్ శ్రీ సత్య సాయిబాబాకి జై స్వామి వెళ్ళి ఇంకా దీంతో కూర్చున్నాక అప్పుడు మళ్ళీ హారతి ఇచ్చి స్వామి కర్పూర హారతి ఇచ్చి టెంకాయలు కొట్టి ఇంకా విజయధ్వానాలతో వాళ్ళు ఇంకా ఆ పల్లకిని పైకి ఎత్తారనమాట. అప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఉండేవాళ్ళు బాగా చాలా దిట్టంగా ఉండేవాళ్ళు అనమాట. చాలా వరకు వాళ్ళే మోసేవారు. సరే అప్పుడు ఇంకా అలా పైకెత్తి స్వామిని ఆ యొక్క భుజాల మీద తీసుకొని ఇంకా స్వామి కదిలితే ఇంకా నిజంగా ఆనందం. ఇంకా ఎన్ని వాల్యూమ్స్ రాసినా, మీరు ఎన్ని డిక్షనరీలు తిప్పినా దానికి సరైన పదం మనకి చిక్కటం చాలా కష్టం. అంత అందంగా ఉన్నారన్నమాట స్వామి. సరే ఇప్పుడు ఏం చేయాలి మనం ఏమందరం అంటే స్వామి అన్నారు, ఆడవాళ్ళందరూ ముందర నిలుచుకోండి, ఆడవాళ్ళందరూ మీరు పాటలు పాడుకుంటూ వెళితే మీ చుట్టూ మగవాళ్ళు కోటగోడలా నిలుచుకుంటారు, మీకు కాపులాగా ఉంటారు. అలా సరే ఎట్లా స్వామిని చూస్తూ ఎట్లా నడవాలి, నన్ను చూస్తూ నడవండి అన్నారు. స్వామిని చూస్తూ నడవటం ఎట్లా, ఇంక దిక్కు తోచటం లేదు. ఒకరి మీద ఒకరు పడుకుంటూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ మెల్లగా నడుస్తున్నాం. కానీ నిజంగా ఆ ముఖంలో ఆ రోజైతే స్వామి ముఖంలో నుంచి ఆ వెండితో మనం విభూతి కలిపి పోస్తే ఎట్లా ఉందో అలా స్వామి ముఖంలో నుంచి దారులుగా కురుస్తూ ఉందన్నమాట. మేము అనుకున్నాం స్వామి ఒళ్ళన్నీ నిండిపోతుందేమో ఆ విభూతితో అనుకున్నాం. చూస్తే నిజంగా స్వామి ఒంటి మీద ఏమీ లేదు. అక్కడి నుంచి మరి అలా కురుస్తుంది. సరే బయలుదేరాను, కొంచెం దూరం వెళితే స్వామి అన్నాడు. స్వామి అక్కడ కూర్చొని ఇక్కడ గుంత, అక్కడ మిట్ట, ఇట్లా రండి, లెఫ్ట్ రైట్ అని చెప్తాను చూడండి, అలా చెప్పేవారు అన్నమాట. మేము ఎందుకంటే స్వామిని చూస్తూ నడుస్తున్నాం, మగవాళ్ళు అట్లాగే నడుస్తున్నారు, దారి చెప్పేవాళ్ళు లేరు కదా, ఇంకా మరి ఆడ కూర్చొని చెప్పేవారు అన్నమాట. ఇట్లా రండి, ఇంకా ఇట్లా రండి, ఇట్లా రండి అనేవారు.
మేము బయలుదేరేటప్పటికి ఏ గంట 10:30, 11, 10 గంటలు సుమారు ఉంటుందన్నమాట. సరే అలా బయలుదేరి పాటలు చెప్పుకుంటూ స్వామిని చూసుకుంటూ నడుస్తూ ఉంటే మేము ఇంకా పర్తి చేరేటప్పటికి మన స్వామి కుటుంబీకులు తప్ప మిగతా వాళ్ళందరూ ఉత్సవం వస్తూ ఉందంటే గబగబా వాకిళ్ళు వేసుకుని లోపలికి వెళ్ళిపోయేవారు. ఒక్కరు బయటకు వచ్చేవారు కాదన్నమాట. స్వామి యొక్క కుటుంబీకులు మాత్రం ఆడక వెయిట్ చేస్తూ ఉంటే స్వామి యొక్క రాగానే వాళ్ళు హారతి ఇచ్చి టెంకాయ కొట్టి వచ్చేవారు. సరే వెళ్తున్న 12 అయింది, 1 గంట అయింది, ఇంకా దారి పోతూనే ఉంది. ఏంటిది ఇంకా నడుస్తూనే ఉన్నాం, మళ్ళీ మందిరం రాలేదేంటి, ఇంకా పోతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. అసలు మేము తిరిగిన చోటే తిరుగుతున్నాము లేకపోతే అక్షయంగా ఇంకెక్కడన్నా తిరుగుతున్నాము మాకు తెలియటం లేదు. స్వామితో పోవటం గంటల కొద్ది అయిపోయింది. మళ్ళీ వాపసు వచ్చేటప్పటికి 2 గంటలు 2:30 మళ్ళీ మేము వాపసు వచ్చేటప్పటికి కొంత దూరం పోయేటప్పటికి స్వామి ముఖంలో నుంచి వెండి విభూతిలాగా కురుస్తూ ప్రతి ఒక్కరూ చూడవచ్చు. వాళ్ళని చిన్న పాప మొదలుకొని పెద్దల దాకా చూడవచ్చు. కొంచెం దూరం పోయేటప్పటికి బంగారుతో కలిపితే ఎట్లా ఉంటుందో అలా స్వామి ముఖం నుంచి రాలుతూ ఉందన్నమాట. ఇంకా స్వామి ముఖంలో అందం, ఆ స్వామి ముఖంలో ఆ దివ్యామృత కళలు ఇంకా నిజంగా చెప్పడానికి బాగుంది. సరే అలా తిరిగి వచ్చి గంట 2:30 అయిపోయింది. తిరిగి లోపలికి వస్తే వెంటనే ఈ మగవాళ్ళంతా స్వామిని దింపేవాళ్ళు కాదన్నమాట. ఆ పళ్ళకి అలా ఊపేసేవారు, లాలిపాటలు పాడేవాళ్ళు. లాలిపాటలు పాడుతుంటే అలా ఊపి స్వామినారు ఎందుకు అంత జోరులో తిప్పుతున్నారు, పడిపోతారా నేను అని అంటే ఎవరికైనా ఎక్కుతుందా అలా లాలిపాటలతో దింపి మళ్ళీ గొడవ. మళ్ళీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జై ఘోషతో ఆయన మళ్ళీ కిందికి దింపి అప్పుడు హారతలు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి దృష్టి తీసి ఆయన లోపలికి వెళ్ళాడు. 3 గంట మేము 3 గంటల లోపల వస్తే మళ్ళీ 4 గంట బయలుదేరాలి, వెళ్ళిపోవాలి. 1 గంట సేపు నిద్రపోతే ఎక్కువ. అలా స్వామి అన్నారు, ఈ 10 రోజులు ఈ యొక్క ప్రొసెషన్ ఇలాగే ఉంటుంది అని అన్నారు. ఫస్ట్ డే ఈ రకంగా దర్శనం ఇచ్చారన్నమాట.